తెలంగాణ పాలిటిక్స్ లో మరో సంచలనం చోటు చేసుకోబోతోందా? టీపీసీసీ చీఫ్ ను మార్చబోతున్నారా? అదే నిజమైతే మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితి ఏంటి? ఇకపై పోటీనే చెయ్యనంటూ పదే పదే చెబుతున్న జగ్గారెడ్డి స్టేట్ లెవెల్లో చక్రం తిప్పబోతున్నారా? లేటెస్ట్ గా కోమటిరెడ్డి కామెంట్స్ తో టీ కాంగ్రెస్ లో ఏదో జరగబోతోందన్న చర్చ రచ్చ చేస్తోంది. ఆసక్తికరంగా మారాయి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్. జగ్గారెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇస్తే 100 సీట్లు ఖాయమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పీజీఆర్ తరహాలో జగ్గారెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉందని కామెంట్ చేశారు. తాను ఇక నుంచి పోటీ చేయనని ఇప్పటికే పదే పదే చెప్పుకుంటూ వచ్చారు జగ్గారెడ్డి. ఎప్పటికైనా పీసీసీ చీఫ్, సీఎం పదవే లక్ష్యమన్నారు జగ్గారెడ్డి. 10 ఏళ్ల తర్వాత సీఎం నవుతానంటూ చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కేబినెట్ ప్రక్షాళనతో పాటు పీసీసీ చీఫ్ ని కూడా మారుస్తారని తెగ ప్రచారం జరుగుతోంది. మహేష్ గౌడ్ ని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని కూడా టాక్ నడుస్తోంది. తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఏం సూచిస్తున్నాయి? నిజంగానే పీసీసీ చీఫ్ ని మార్చబోతున్నారా? ఏదైనా కన్ఫర్మేషన్ ఉందా? పీసీసీ ప్రెసిడెంట్ కి సంబంధించిన దానిపైన అయితే చాలా రోజుల నుంచి కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే వైపు కేబినెట్ లో షెఫిల్స్ ఉంటాయని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో అటు పీసీసీ ప్రెసిడెంట్ కూడా అటు డిప్యూటీ సీఎం కావచ్చు వేరే పదవికి సంబంధించిన ఒక కీలకమైన పదవిని ప్రభుత్వంలో తీసుకుంటారని చెప్పి వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాబీలో మాట్లాడినటువంటి మాటలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారాయని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన బయటకు వస్తూ లాబీ నుంచి బయటకు వస్తూ ఆయన ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. ఇఫ్తార్ విందులో రీసెంట్ గా పాల్గొన్నటువంటి జగ్గారెడ్డి ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో రీసెంట్ గా పాల్గొన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఇఫ్తార్ గురించి మాట్లాడుతూ కూడా అటు జగ్గారెడ్డిని పొగుడుతూ ఆయన ఒక మాస్ లీడర్, ఖచ్చితంగా ఆయన ప్రజల్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఏ టైంకి ఎవరు ఫోన్ చేసినా కానీ వెళ్తూ ఉంటారు. లైక్ పీజీఆర్ ఏ విధంగా అయితే పనిచేస్తారో సేమ్ అదే నాయకుడు లాగా అటు జగ్గారెడ్డి కూడా కనిపిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా విజయం సాధించే అవకాశం ఉంది. ఒక మాస్ లీడర్ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే అంశం అని చెప్పి ఆయన గురించి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే అందరూ మంత్రులు మెయిన్ గా ఉన్నటువంటి నల్గొండ మంత్రులు కావచ్చు, అటు దామోదర్ రాజనరసింహ ఇలాంటి నాయకులు మొత్తం కూడా రీసెంట్ గా జరిగినటువంటి సంగారెడ్డిలో జరిగినటువంటి అటు ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఈ రోజు ఈ కమెంట్ చేయడం పట్ల చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఒకవైపు ఆయన జగ్గారెడ్డి గతంలోనే నేను అసలు పార్టిసిపేట్ చేయను, ఎమ్మెల్యేగానే పోటీ చేయను అని కూడా చెప్పిన నేపథ్యంలో కార్యకర్తల గురించి కూడా అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి జగ్గారెడ్డి కావచ్చు, అలాగే ఢిల్లీలో సత్సంబంధాలను మెయింటైన్ చేసినటువంటి జగ్గారెడ్డి ఈ స్టేట్మెంట్ తో కొంత బూస్టప్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా అటు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వంలోకి వెళ్తాడు అని చెప్పిన నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు ఇప్పటికే ముందుకు వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. చాలా మంది ఏదైతే ఖచ్చితంగా పీసీసీ ప్రెసిడెంట్ రేస్ లో మేము కూడా ఉన్నామని చెప్పి ఇంటర్నల్ గా మాట్లాడుతున్న నేపథ్యం చూస్తాం. అయితే క్యాస్ట్ పరంగా ఈక్వేషన్స్ అనేవి పక్కన పెడితే చాలా మంది నాయకులు కూడా మేము పీసీసీ ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఒక స్టాల్ లీడర్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి లాంటి నేత, సీనియర్ కాంగ్రెస్ నేత ఉన్నటువంటి కోమటిరెడ్డి లాంటి నేత ఇప్పుడు జగ్గారెడ్డి గురించి కమెంట్ చేయడంతో ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది. ఒకవైపు షెఫుల్స్ ఉంటాయని చెప్పి మంత్రి వర్గంలో షెఫుల్స్ ఉంటాయని కూడా వచ్చిన నేపథ్యం కావచ్చు, మరొక వైపు గతంలో ప్రచార కమిటీకి సంబంధించిన దానిపైన కూడా జగ్గారెడ్డి తిరస్కరించిన నేపథ్యం కావచ్చు, ఇప్పుడు నాకు అవసరం లేదని చెప్పిన నేపథ్యం కావచ్చు, అటు ఇలాంటి కమెంట్స్ వచ్చిన నేపథ్యంలో అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు సంచలనంగా చెప్తున్నాయని చెప్పొచ్చు. పీసీసీ ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కోమటిరెడ్డి చేసిన తర్వాత దానికి ఒక ఆద్యం ఇచ్చేలాగా మాట్లాడుతున్న నేపథ్యం కావచ్చు. ఒక కోమటిరెడ్డి అనే కాకుండా మిగతా నాయకులకు సంబంధించిన దానిపైన కూడా పీసీసీ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి ఉంటే బాగుందన్న ఒక వాదన అయితే ఇన్సైడ్ గా వినిపిస్తున్న నేపథ్యంలో అటు డైరెక్ట్ గానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముఖంగా అటు చిట్ చాట్ లో కూడా మాట్లాడుతూ ఇలాంటి కమెంట్ చేయడం పట్ల ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. దీని పేర్లో మరి హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది, మిగతా నాయకుల దగ్గర నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తే మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎస్ అశోక్.